Guys, welcome to Maths with Telugu. Your topic ఏంటంటే ఎకలాన్ ఫామ్. ఎకలాన్ ఫామ్ మనకి ఎందుకు యూజ్ అవుతుంది అంటే ర్యాంక్ ని ఫైండ్ అవుట్ చేయడానికి, ఇచ్చిన మ్యాట్రిసెస్ కి మనం ర్యాంక్ ని ఫైండ్ అవుట్ చేయడానికి ఎకలాన్ ఫామ్ అనేది యూజ్ అవుతుంది. సో మనం ఇవాళ ఎకలాన్ ఫామ్ ని గురించి డిస్కస్ చేద్దాం. ఫస్ట్ పాయింట్ ఏంటంటే ఎకలాన్ ఫామ్ ఎందుకు యూజ్ అవుతుంది అంటే టు ఫైండ్ ర్యాంక్. నెక్స్ట్ ఎకలాన్ ఫామ్ కి ఉన్న కండిషన్స్ ఏంటి? ఎకలాన్ ఫామ్ ఉన్న కండిషన్స్ ఏంటంటే ఎకలాన్ ఫామ్ కి కండిషన్స్ ఏంటంటే మనం ఒక మ్యాట్రిసెస్ తీసుకున్నప్పుడు దానికి మనం రో ఆపరేషన్స్ యూజ్ చేస్తాం. ఎకలాన్ ఫామ్ లో మనం రో ఆపరేషన్స్ యూజ్ చేసి మొత్తం మనం ఏం చేయాలంటే జీరో రోస్ ని నాన్ జీరో రోస్ కి కన్వర్ట్ చేయాలి. ఎట్లా అంటే ఇప్పుడు సపోజ్ ఎకలాన్ ఫామ్ ఎట్లా ప్యాటర్న్ ఉందంటే అట్లీస్ట్ 1 జీరో రో అయితే ఉండాలి. మ్యాట్రిసెస్ లో అట్లీస్ట్ 1 జీరో రో అయితే ఉండాలి. ఈ టైప్ లో ఉంటే దీన్ని ఎకలాన్ ఫామ్ అని మనం అనొచ్చు. అట్లీస్ట్ 1 జీరో రో ఉండాలి, ఐదర్ అట్లీస్ట్ 2 జీరో రోస్ ఉన్నా పర్లేదు. అట్లీస్ట్ 1 జీరో రో ఉండాలి. కామన్లీ ఎట్లయినా నాన్ జీరో రో అయితే ప్రెసెంట్ అయి ఉంటుంది. మనం ర్యాంక్ ఆఫ్ దిస్ మ్యాట్రిసెస్ ఎట్లా చెప్తాం అంటే నెంబర్ ఆఫ్ నాన్ జీరో రోస్. ఇక్కడ ఎన్ని నెంబర్ ఆఫ్ నాన్ జీరో రోస్ ఉన్నాయి? 2 నెంబర్ ఆఫ్ నాన్ జీరోస్ ఉన్నాయి. ఇక్కడ నెంబర్ ఆఫ్ నాన్ జీరో రో ఎంత? ఒక్కటే. అంటే దీని ర్యాంక్ ఎంత? 1. దీని ర్యాంక్ ఎంత? 2. ఇట్లా నెంబర్ ఆఫ్ నాన్ జీరో రోస్ ఈక్వల్ టు ర్యాంక్ అయిపోతుంది. ఇక్కడ జీరో రోస్ అనేది ఎలిమినేట్ అయిపోతుంది. మిగిలింది ఎంత? 2. దీని ర్యాంక్ ఎంత? 2. అట్లా రో ఆపరేషన్స్ యూజ్ చేసి మనం నాన్ జీరో రోస్ ని జీరో రోస్ కన్వర్ట్ చేసిన తర్వాత మనకి మొత్తం ఎంత పాసిబిలిటీస్ ఉంటే అంత పాసిబిలిటీస్ వరకు కింది నుంచి పైకి జీరో రోస్ చేసుకుంటూ పోతాం. ఫస్ట్ ఈ 2 ని జీరో చేస్తాం, ఈ 2 నెంబర్స్ ని. నెక్స్ట్ ఈ రో మొత్తాన్ని జీరో చేయడానికి ట్రై చేస్తాం. ఈ మొత్తం జీరో అయిపోయినాక నెక్స్ట్ ఈ రో ని జీరో చేయడానికి ట్రై చేస్తాం. సో ఇక్కడ వరకు జీరోస్ అయిపోయినాక మొత్తం అంటిల్ మనకి ఎంత వరకు ఛాన్స్ ఉందో అంత వరకు జీరో రోస్ చేసుకుంటూ వెళ్ళిన తర్వాత మిగిలితే ఎన్ని రోస్ మిగిలినాయో, ఇక్కడ ఒక రో మిగిలింది కదా, ఈ ఒక్క రో అనేది ర్యాంక్ అయిపోతుంది. ఇక్కడ 2 రోస్ మిగిలినాయి కదా, ఈ 2 రోసే ర్యాంక్ అయిపోతుంది. సో మనకిచ్చిన క్వశ్చన్ ఏంటి చూడండి. మనకిచ్చిన క్వశ్చన్ ఏంటంటే ఫైండ్ ద ర్యాంక్ ఆఫ్ మ్యాట్రిక్స్. ఏమన్నాడు? ఈ ఒక మ్యాట్రిక్స్ ఇచ్చిండు, దీనికి ర్యాంక్ ని ఫైండ్ అవుట్ చేయమంటుండు. ఎట్లా? ఎకలాన్ ఫామ్ ని యూజ్ చేసుకుంటాం. ఎట్లా చేసామో చూద్దాం. ఇక్కడ మనకి 2 టైప్స్ ఆఫ్ క్వశ్చన్స్ మీరు అబ్జర్వ్ చేయొచ్చు. ఒకటి ఏంటంటే నార్మల్ గా మ్యాట్రిసెస్ ఇచ్చి దీని ర్యాంక్ ని ఫైండ్ అవుట్ చేయడం మనం. నెక్స్ట్ ఏంటంటే ఒక అన్నోన్ వేరియబుల్ ఇచ్చి ర్యాంక్ ఇచ్చి దాని వేరియబుల్ యొక్క వాల్యూని ఫైండ్ అవుట్ చేయమను. ఫస్ట్ ఏంటి? ఒక మ్యాట్రిసెస్ ఇచ్చి ర్యాంక్ ని ఫైండ్ అవుట్ చేయమంటుండు. ఇచ్చిన మ్యాట్రిసెస్ ని రాసుకుంటున్నా. 0 1 -3 -1 1 0 1 1 3 1 0 2 1 1 -2 0. సో ఇక్కడ మనం అబ్జర్వ్ చేసినట్టయితే మనకి ఈ 3 నెంబర్స్ ని మనం జీరో చేయాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ మన అల్టిమేట్ ఏంటంటే ఈ 3 నెంబర్స్ ని జీరో చేయాలి. సో ఈ 3 నెంబర్స్ ని జీరో చేయాలంటే మనం రో 1 ని యూజ్ చేసుకోవాలి. రో 1 ఎలిమెంట్ ఏముంది అంటే 0 ఉంది. సో 0 ఉన్నప్పుడు పాసిబిలిటీ కాదు. ఎక్కడైతే వేరే రోస్ లో ఎక్కడైతే 1 ప్రెసెంట్ అయి ఉంటుందో దాన్ని మనం ఇంటర్చేంజ్ చేయాలి. ఇక్కడ చూడండి R2 లో ఉంది 1, R3 లో ఉంది. సో నేను R2 ని R1 తో ఇంటర్చేంజ్ చేస్తున్నా. సో R1 ఇంటర్చేంజ్ టు R2. ఇంటర్చేంజ్ అంటే ఏం లేదు. ఇప్పుడు R1 అనే రో ఉంది, R2 అనే రో ఉంది. R1 రోకి ఇంటర్చేంజ్ అయితే అంటే R1 రో R2 అవుతుంది, R2 రో R1 అవుతుంది. అంతే. చూడండి ఇప్పుడు R2 రో R1 కి వచ్చేస్తుంది. ఇప్పుడు R1 రో R2 కి వెళ్ళిపోతుంది. సో ఇట్లా ఇంటర్చేంజ్ అయిపోతుంది అన్నట్టు. సో ఏమైతుంది? ఇప్పుడు 1 0 1 1 0 1 -3 -1. సో రిమైనింగ్ రాసుకుంటున్నా. 1 3 1 0 2 1 1 -2 0. సో ఇప్పుడు చూడండి R1 లో 1 అనేది ప్రెసెంట్ అయింది. సో ఇక్కడ ఇప్పుడు నేను ఇది ఆల్రెడీ 0 అని ఎగ్జిస్ట్ అయిపోయింది. సో 3 ని 1 ని 0 చేయొచ్చు. ఎట్లా చేయొచ్చు అంటే రో ఆపరేషన్. R3 ఇంప్లైస్ ఇది ఏంటి? థర్డ్ రో. ఇది R3 రో, R4 రో.
R3 minus 3R1. ఎందుకు R3 minus 3R1 అంటే ఇక్కడ 3 ఉంది, -1 చేస్తే చూడండి ఇప్పుడు R3 minus R1 చేశాను అనుకోండి 3 minus 1 అవుతుంది అంటే 2 అనేది అవుతుంది. సో ఇక్కడ నేను 0 చేయాలంటే ఏంటి, R3 minus 3R1 చేశాను అనుకోండి, చూడండి R3 minus 3R1 చేశాను అనుకో 3 minus 3 0 అయిపోయింది కదా. సో దట్స్ ఇట్. R4 implies R4 minus R1 చూడండి 1 minus 1 0 అయిపోయింది. సో నేను రాసుకుంటాను ఇప్పుడు ఈ 2 rows ని నేను టచ్ చేయట్లేదు. సో యాజ్ ఇట్ ఈస్ రాసుకుంటా 1 0 1 1 0 1 minus 3 minus 1. సో ఇక్కడ ఏం చేస్తున్నా R3 minus 3R1 0. సో 1 minus 0 1 0 minus 3 minus 3 2 minus 3 minus 1 చూడండి 1 minus 1 0 1 minus 0 1 minus 2 minus 1 minus 3 0 minus 1 minus 1. ఇక్కడ మనం అబ్జర్వ్ చేసినట్టయితే చూడండి ఇక్కడ మనం అబ్జర్వ్ చేసినట్టయితే మనకి 3 rows సిమిలర్ గానే ఉన్నాయి. ఇక్కడ ఫస్ట్ రో వదిలిపెడితే మనకి 3 rows సిమిలర్ గానే ఉన్నాయి. సో మనం డైరెక్ట్ గా R2 ని యూజ్ చేసుకొని R3 ని R4 ని 0 చేయొచ్చు. ఎట్లా R2 minus R3 R2 minus R4 చూడండి ఇప్పుడు నేను ఏం చేస్తున్నా R3 implies R3 minus R2 చేస్తున్నా. నెక్స్ట్ R4 implies R4 minus R2 చేస్తున్నా. సో నేను ఫస్ట్ రోని ఏం టచ్ చేయట్లే, ఫస్ట్ అండ్ సెకండ్ రోని ఏం టచ్ చేయట్లే. చూడండి 1 0 1 1 0 1 minus 3 minus 1 ఇది చూడండి 0 minus 0 0 1 minus 1 0 minus 3 minus 3 minus 3 minus of minus 3 అంటే minus 3 plus 3 0 minus 1 minus 1 minus of minus 1 అంటే minus 1 plus 1 అంటే 0. సో సిమిలర్ ఇది కూడా 0 0 0 0. ఇంకా ఏమైనా ఛాన్స్ ఉందా చూడండి, ఇంకా ఏమైనా ఛాన్స్ ఉందా చూడండి. సో ఇక్కడ వరకు జీరోస్ అయిపోయినాయి. ఇప్పుడు నేనేం చేద్దాం అనుకుంటున్నా R2 ని 0 చేద్దాం అనుకున్నా. చూడండి R2 ని మైనస్ చేసాం అనుకోండి R1 తో ఏదైనా ఒక నెంబర్ తీసుకోండి. ఇప్పుడు ఇక్కడ -3 ఉంది, R2 ప్లస్ 3R1 చేసాం అనుకోండి, ఇక్కడ 0 ఉన్న దగ్గర నెంబర్ ఫామ్ అవుతుంది. సో మనం ఇక్కడ 0 చేస్తే ఇక్కడ నెంబర్ ఫామ్ అవుతుంది, ఇక్కడ 0 చేస్తే ఇక్కడ నెంబర్ ఫామ్ అవుతుంది. సో ఇక్కడికే మన స్టెప్ అనేది కంప్లీట్ అయిపోయిందని ఇక్కడ మనం అర్థం చేసుకోవచ్చు. ఎందుకంటే ఇక్కడ 0 చేద్దాం అనుకుంటే ఇక్కడ నెంబర్ ఫామ్ అవుతుంది, ఇక్కడ 0 చేద్దాం అనుకుంటే ఇక్కడ నెంబర్ ఫామ్ అవుతుంది. సో మనం క్లాస్ కన్క్లూడ్ చేసిందంటే ఇది మనకు వచ్చిన లాస్ట్ మ్యాట్రిసెస్. ఈ మ్యాట్రిసెస్ మనకు ఎకలాన్ ఫామ్ లో ఉంది. ఎకలాన్ ఫామ్ లో ఉంది. ఎట్లా చెప్తున్నాం ఎకలాన్ ఫామ్ లో ఉంది అంటే అట్లీస్ట్ 1 0 రో అయితే ప్రెసెంట్ ఉంది అంటే ఇక్కడ మనకు 2 0 రోస్ ఉన్నాయి. సో ర్యాంక్ ఏంటి, నెంబర్ ఆఫ్ నాన్ జీరో రోస్ ఈక్వల్ టు ర్యాంక్, అండ్ ర్యాంక్ ఈక్వల్ టు ఎంత, నెంబర్ ఆఫ్ నాన్ జీరో రోస్ ఎన్ని ఉన్నాయి 1 2 ర్యాంక్ అంటే ఉన్నాయి. అంటే ర్యాంక్ ఎంత, ఈ మ్యాట్రిసెస్ ఒక ర్యాంక్ ఎంత 2. సో ఎట్లా చేసినాం మనం, ఫస్ట్ ఇక్కడ 0 ప్రెసెంట్ అయి ఉంటే మనం చేయలేము. సో మనం ఏ రోలో అయితే 1 ఉందో దాన్ని మనం ఇంటర్చేంజ్ చేసుకున్నాం. చూడండి ఏ రోలో అయితే 1 ఉందో దాన్ని మనం ఇంటర్చేంజ్ చేసుకున్నాం. ఇంటర్చేంజ్ చేసి ఫస్ట్ రోని యూజ్ చేసుకొని ఈ 3 నెంబర్స్ ని 0 చేసేసినాం. ఈ 3 నెంబర్స్ 0 చేయడంతో మనకి 3 రోస్ అనేది ఈక్వల్ అయిపోయినాయి, 3 రోసెస్ అయితే ఈక్వల్ అయిపోయినాయి. సో 3 రోసెస్ ఈక్వల్ అయిపోయినాక డైరెక్ట్ మనం మైనస్ చేస్తే మనకి డైరెక్ట్ గా 2 రోస్ అనేది 0 అయిపోయినాయి. సో మీ రిమైనింగ్ 2 నాన్ జీరో రోస్ అయితే మనకి వచ్చేసినాయి. సో నేను మళ్ళీ ఈ సెకండ్ రోని 0 చేద్దామని చూస్తే పాసిబుల్ అవ్వట్లేదు. సో ఇది మనకి ఎకలాన్ ఫామ్. ఎందుకు ఎకలాన్ ఫామ్ అంటే మనకి ఇక్కడ ఆల్రెడీ 0 రోస్ అయితే ఫామ్ అయి ఉన్నాయి. సో ఎకలాన్ ఫామ్ అంటే ఏంటి, అట్లీస్ట్ 1 0 రో అయితే ఫామ్ అయిపోయింది. సో మనకి ర్యాంక్ అంటే ఎట్లా ఫైండ్ చేస్తాం, నెంబర్ ఆఫ్ నాన్ జీరో రోస్ ఈక్వల్ టు ర్యాంక్. నెంబర్ ఆఫ్ నాన్ జీరో రోస్ ఎన్ని ఉన్నాయి 2 ఉన్నాయి. సో ర్యాంక్ ఎంత 2. ఇట్లా ఈ మెథడ్ లో ఇది ఎకలాన్ ఫామ్ అనేది ఫైండ్ అవుట్ చేస్తాం. సో మనం నెక్స్ట్ k వేరియబుల్ అంటే ఒక అన్నోన్ వేరియబుల్ ఇచ్చినప్పుడు ర్యాంక్ అనేది మనం వాడేసిండు. ఇప్పుడు చూడండి, ఫైండ్ ద వాల్యూ ఆఫ్ k ఇఫ్ ర్యాంక్ ఆఫ్ a is 2.
ర్యాంక్ ఆఫ్ ఏ అనేది 2 అయితే ఇచ్చిన మ్యాట్రిసెస్ లో ఒక అన్నోన్ వేరియబుల్ ఇచ్చిండు, ఆ అన్నోన్ వేరియబుల్ ని మనం ఫైండ్ అవుట్ చేయాలి అంతే. ఎట్లా చేస్తాం చూడండి, సింపుల్ గానే ఉంటది. కానీ కాకపోతే ఒకవేళ ఈ ఆన్సర్ వచ్చే స్కోప్ ఎప్పుడు ఉంటుంది అంటే ఎగ్జామ్ పేపర్ అయితే ఈజీ ఉన్నప్పుడు. ఎన్ని మార్క్స్ వస్తుంది అంటే 5 మార్క్స్ వస్తుంది. ఒక క్వశ్చన్ ఇది అడిగి ఇంకొక క్వశ్చన్ వేరే మెథడ్ అడగచ్చు, నార్మల్ ఫామ్ అడగచ్చు, లేకపోతే నార్మల్ ఫామ్ ఆఫ్ పిఏక్యూ అడగచ్చు, ఏదైనా ఒక క్వశ్చన్ అడగచ్చు. కానీ ఈ క్వశ్చన్ ఒకవేళ ఇస్తే 5 మార్క్స్ ఇచ్చే ఛాన్సెస్ ఉంది. సో నెక్స్ట్ చూడండి, నెక్స్ట్ క్వశ్చన్ ఏంటి, ఫస్ట్ ఇచ్చిన మ్యాట్రిక్స్ రాసుకుంటున్నా. ఏ ఈక్వల్ టు 1 1 -1 1 1 -1 k -1 3 1 0 1. చూడండి మనం ఏం చేయాలి, రోస్ ఆపరేషన్స్ యూజ్ చేసుకొని మనం ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏం చేయాలి, ఈ 2 నెంబర్స్ ని 0 చేయాలి. 1 ని 9 3 ని 0 చేయాలి. నేను ఏం చేస్తున్నా చూడండి, R2 implies R2 minus R1 0 అవుతుందా చూడండి, R2 minus R1 1 minus 1 0 అయిపోయింది. సో నెక్స్ట్ R3 implies R3 అనేది 3 నెంబర్ ఉంది, ఇక్కడ 1 నెంబర్ ఉంది. 3 ని దేంతో మైనస్ చేస్తే 0 అయిపోతుంది, -3 అంటే 3 - 3 అయితే 0 అయిపోతుంది. సో R3 ఇక్కడ 1 ఉంది, 1 ని 3 ఎట్లా చేస్తాం, 3 టైమ్స్ ఆఫ్ 1 ఎంత 3 అంటే 3R1. సో మనకి నెక్స్ట్ ఏం వెళ్తుంది, ఫస్ట్ వన్ టచ్ చేయట్లే, యాజ్ ఇట్ రాసుకుంటున్నా. 1 1 -1 1 చూడండి, 1 - 1 0 -1 -1 -2 k మైనస్ ఆఫ్ -1 అంటే k + 1 -1 -1 -2 చూడండి, 3 - 3 ఎంత 0 1 - 3 ఎంత -2 ఇక్కడ 0 మైనస్ ఆఫ్ -3 అంటే +3 1 -3 అంటే -2. సో ఇక్కడ చూసినట్టయితే మనకి 2 రోస్ అనేది సిమిలర్ గా ఉన్నాయి. సో మనకు ర్యాంక్ కూడా వాడే ఇచ్చిండు. ర్యాంక్ ఎంత ఇచ్చిండు, గివెన్ ర్యాంక్ ఎంత ఇచ్చిండు, ఈక్వల్ టు 2 అని ఇచ్చిండు. సో మనకి ర్యాంక్ 2 అయినప్పుడు నెంబర్ ఆఫ్ నాన్ జీరో రోస్ ఎన్ని ఉంటాయి, 2 ఉంటాయి. 2 నెంబర్ ఆఫ్ నాన్ జీరో రోస్ అయితే ఉంటాయి, అంటే ఇది మొత్తం జీరోనే, అర్థమవుతుంది కదా, ఇది మొత్తం జీరోనే. సో ఇంకొక స్టెప్ చేద్దాం, డైరెక్ట్ ఎందుకు మీకు ఇట్లా అర్థం కాదు, ఇంకొక స్టెప్ చేస్తా, దీన్ని కూడా 0 చేసినాక మీకు అర్థమైపోతుంది. సో చూడండి, దీన్ని 0 చేస్తున్నా. R3 implies R3 minus R2. So 1 1 -1 1 0 -2 k + 1 -2 చూడండి, 0 - 0 0 -2 మైనస్ ఆఫ్ -2 అంటే -2 + 2 0 3 మైనస్ ఆఫ్ k + 1 -2 మైనస్ ఆఫ్ -2 అంటే -2 + 2 అంటే 0. సో ఇక్కడ వరకు చూడండి. సో వాడేమి ఇచ్చిండు మనకి, ర్యాంక్ గివెన్, చూడండి కేర్ఫుల్ గా చూడండి, గివెన్ ర్యాంక్ ఈక్వల్ టు 2. ర్యాంక్ 2 అని ఇచ్చినప్పుడు ఈ థర్డ్ రో అనేది మొత్తం 0నా కాదా, సో థర్డ్ రో మొత్తం 0. ఈ సెకండ్ రో ఫస్ట్ ఏ నెంబర్ అయినా ఉండండి, కాన్స్టాంట్ ఉండండి, ఏ నెంబర్ అయినా మనకు అవసరం లేదు, ఎందుకంటే 2 నాన్ జీరో రోస్ ఉన్నాయని వాడే చెప్పిండు, 2 నాన్ జీరో రోస్ ఉన్నాయని వాడే చెప్పిండు. సో ఈ లాస్ట్ రో అనేది కంప్లీట్ గా 0 రో, ఎందుకంటే ఇది ఎకలాన్ ఫామ్, లాస్ట్ రో మొత్తం కంప్లీట్ గా 0 ఉంటది. సో ఈ 3 మైనస్ ఆఫ్ k + 1 కూడా 0నే, ఎందుకంటే ఇది ఎకలాన్ ఫామ్, వాడే ఇచ్చిండు ర్యాంక్ 2 అని. సో 2 నాన్ జీరో రోస్ ఉంటే లాస్ట్ 0 రో అవుతుంది, అంటే ఈ నెంబర్ 0 అన్నట్టు. సో 3 మైనస్ k + 1 ఈక్వల్ టు 0 చేస్తే మనకి k వాల్యూ అయిపోతుంది. సో చూడండి, 3 మైనస్ k - 1 ఈక్వల్ టు 0 మైనస్ k + 2 ఈక్వల్ టు 0 k ఈక్వల్ టు -2. దట్స్ ఇట్, వెరీ సింపుల్. ఇట్లా ఏ అన్నోన్ వేరియబుల్ ఇచ్చినా మనం చేయొచ్చు. ఇక్కడ పెద్ద నంబర్లు ఇచ్చినా, సో లైక్ పెద్ద నంబర్లు అంటే మీన్స్ 9 10 ఎట్లాంటి నంబర్లు ఇచ్చినా మనం ఒక అన్నోన్ వేరియబుల్ ఇచ్చినప్పుడు ఇట్లా చేస్తే మనం ఆ అన్నోన్ వేరియబుల్ ని ఫైండ్ అవుట్ చేయొచ్చు. ఇందాకలాగా ఇట్లా నార్మల్ గా మ్యాట్రిక్సెస్ ఇచ్చినప్పుడు ఎకలాన్ ఫామ్ కి కన్వర్ట్ చేసి దాని ర్యాంక్ ఎట్లనో ఫైండ్ అవుట్ చేయొచ్చు. సో దట్స్ ఇట్ ఫర్ ఎకలాన్ ఫామ్ గురించి ఈ వీడియో. థ్యాంక్ యూ.